నా దగ్గరకు వచ్చే మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ కొలెస్ట్రాల్, స్లీప్ డిజార్డర్స్తో కూడా వస్తూ ఉంటారు. సో స్లీప్ గురించి గతంలో కొన్ని ఇన్సోమ్నియా వీడియోస్ చేసినప్పుడు చాలామంది అక్యూట్ మెడిసిన్ ద్వారా హోమియోలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా పడుకోవడానికి, అండ్ ఇట్స్ నాట్ ఏ సెడేటివ్, ఇట్ గివ్స్ మెంటల్ కామ్నెస్ అని చెప్పి చాలామంది స్లీప్కి మందులు వాడడం కూడా జరిగింది. ఒక మాటలో చెప్పాలి అంటే డయాబెటీస్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ డిజీజ్, ఇట్ ఈస్ ఎ డిజార్డర్. ఈవెన్ హైపర్ టెన్షన్, మనం తీసుకున్న టెన్షన్ అదే హై బీపీ. సో టెన్షన్ ఎక్కువ తీసుకుంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ హైపర్ టెన్షన్. ఈ రెండింటి వీడియోలు తప్పకుండా మీరు గతంలో ఒకసారి చేసిన వీడియోస్ని ఎవరైతే ఈ రెండు కంప్లైంట్స్ సఫర్ అవుతున్నారో ఒకసారి చూడండి. ఇప్పుడు స్లీప్ గురించి కొన్ని మాటలు చెప్తాను. నా వీడియోస్ చాలామంది సఫర్ అవుతున్నది ఏంటి అంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా వచ్చి చెప్తున్నది, మేము త్వరగా పడుకోలేము, మా పిల్లలు త్వరగా పడుకోవట్లేదు, పొద్దున ఆలస్యంగా లేస్తున్నారు, ఇంట్లో బ్రేక్ఫాస్ట్లు ఉండట్లేదు. స్పెషల్లీ వీఆర్ ఇన్ మే మంత్. సో ఏప్రిల్ మే నెలలో వచ్చాయి అంటే పిల్లల హాలిడేస్ ఇవన్నీ కూడాను తల్లులకి చాలా డిఫికల్ట్ టాస్క్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే పిల్లలు తినకపోవడం, అది ఒకేసారి మధ్యాహ్నం బ్రంచ్ కింద కూర్చోవడం, ఇలా ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్, ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్ ఉంటున్నాయి అని చాలామంది మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో నేను 2 క్లాసిఫికేషన్స్ చెప్తే దీన్నే ఒక WHO స్టడీ లెక్కన ఏం చేసింది అంటే ఎర్లీ బర్డ్స్, త్వరగా పడుకోవడం, త్వరగా లెగడం, అండ్ రెండోది నైట్ ఔల్స్. సో రాత్రిపూట ఎక్కువ మేల్కోవడము. ఎందుకు అంటే దట్ ఆల్ నైట్ ఎక్కువ మేల్కోవడము, అది నైట్ ఎక్కువ ఆహారం సంపాదించుకోవడం, నైట్ అంతా యాక్టివ్గా ఉండడం. సో ఇలాగ చాలామంది నైట్ ఔల్స్ లాగా అంటే రాత్రులు ఎక్కువ మేల్కోవడము, 2ంటికి పడుకోవడం లేదా 3 గంటలకు పడుకోవడం, సమయం అనేది కన్సిడర్ చేయకుండా ఫోన్లు చూసుకోవడం, వాటెవర్ ఇట్ మే బి, ఏదో ఒక రకంగా వ్యాపకంతో రీల్స్ తిప్పుకోవడం లేదా గేమ్స్ ఆడడం, రకరకాలు చేయడం వల్ల మార్నింగ్ లెగలేకపోతున్నారు. సో ఎవరైతే అర్లీగా లెగుస్తున్నారో, ఎర్లీ బర్డ్స్ ఎవరైతే పొద్దున్న తెల్లవారుజామున లేస్తున్నారో, మనకు చిన్నప్పటి నుంచి తెలుసు. సో ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ అనేది లేస్తున్నారు. వాళ్ళల్లో ఈ క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, డయాబెటీస్ అవ్వచ్చు, స్లీప్ ఇష్యూస్ అవ్వచ్చు, హైపర్ టెన్షన్ అవ్వచ్చు, కొలెస్ట్రాల్ అవ్వచ్చు, ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఈజీగా వెదర్ అడాప్టబిలిటీ లేకపోవచ్చు. సో ఇవన్నీ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతున్నాయని WHO ఎన్నో వందల మంది మీద స్టడీ చేసి చెప్పడం జరిగింది. ఇకనైనా హ్యాబిట్స్ మార్చుకొని ఏ రోజు నిద్ర ఆ రోజు పోదాం, అంటే 12 దాటిన తర్వాత కాకుండా 12 లోపల పడుకోవడానికి ట్రై చేయండి. అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ సదా మీ బయట చేశారు మీ డాక్టర్ PM.